ది డిప్లొమాట్ మూవీ రివ్యూ. జాన్ అబ్రహం షర్ట్ చింపకుండా రీసెంట్గా ఒక మూవీలో యాక్ట్ చేశారు. మంచి మూవీ. చాలా కాలం తర్వాత సేవియర్ అవతారం ఎత్తి అతి ఫైట్స్ లాంటివి ఏమీ లేకుండా స్టోరీతో వెళ్ళిందని, అందుకని బాగుందని రిలీజ్ టైంలో ఎస్ఎంలో అక్కడక్కడ విన్నాను. ఇక ఆ టైంలోనే థియేటర్కి వెళ్ళాను కూడా ఇంట్రెస్ట్తో చూద్దామని. బట్ నా దురదృష్టమో అదృష్టమో ఏమో కానీ అప్పుడు షో క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడే మూవీ చూశాను. నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. క్యారెక్టర్స్ కానీ చూపించిన ఈవెంట్స్ కానీ ఏవి ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ థ్రిల్లింగ్, ఐ మీన్ టెన్షన్ ఆర్ ఎగ్జైటింగ్ గాను ఇవేవి అనిపించలేదు. రియల్ స్టోరీని ఆధారంగా తీశారు అంతేగాని నథింగ్ మచ్. అందులో థ్రిల్లింగ్ పాయింట్ కానీ ఎమోషనల్ డెప్త్కి కానీ దేనికి చాయిస్ లేదు. అండ్ పోర్ట్రే చేసింది కూడా లేదు. కథ వచ్చేసి 2017లో రియల్గా జరిగిన సంఘటన. ఒకరోజు పాకిస్తాన్లో ఉంటున్న ఇండియన్ సిటిజన్ అయిన ఉజ్మా పాకిస్తాన్లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి హెల్ప్ అడిగిద్ది. ఇది ఇండియన్ డిప్లొమాట్ అయిన జేపీ సింగ్ టేకప్ చేస్తారు. ఏం జరిగింది, ఏం చెయ్యాలి అనే సినిమా. నన్ను అడిగితే లాస్ట్లో పోలీసులు ఎస్కాట్ చేసే పోర్షన్ ఒకటే సినిమాలో కాస్తో కోస్తో బాగుందనిపించింది. అదేంటి అంటే మరి నాకు ఆ పోర్షన్లోనే ఎక్కడన్నా ఏదైనా జరిగిద్దా అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. ఓన్లీ 1 అవర్ అని వెహికల్స్ మారుతున్న దాని దగ్గర మాత్రమే అలా అనిపించింది. ఇక మిగతా సినిమా అంతా నీరసంగా సాగింది. రియలిస్టిక్గా తీశారనే కానీ అసలు ఇంట్రెస్టింగ్గానే లేదు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో కానీ విలన్ నుంచి కానీ అంతా ఇలాగే ఉంది. ఇక డిప్లొమాట్ నుంచి అయితే ఇట్స్ లైక్ 4-5 ఫోన్ కాల్స్ అని అనిపించింది కానీ మూవీ వైజ్ నాకు అంత ఇంపాక్ట్ ఏం అనిపించలేదు. అండ్ సినిమాలో 2 సార్లు హీరో పాస్ట్ అంటూ గ్లిమ్స్ లాంటివి వేస్తారు. ఏదో జరిగిందనుకుంటే ఏముండదు అక్కడ. ఇది జస్ట్ ఫోర్స్డ్ ఎడిషన్ టు హీరోస్ పాస్ట్ అంతే. పోనీ అదేమన్నా ఇంకేదో అయ్యి ఉంటే ఏమన్నా ఫీల్ ఉండేది. ఉజ్మాకి ఫ్లాష్ బ్యాక్ చూపించారు కాబట్టి జేపీకి కూడా ఏదో ఒకటి ఉండాలి. సో పెట్టేద్దామని పెట్టేసినట్టుంది. ది డిప్లొమాట్ అని నేను అసలు యాక్చువల్లీ ఆ టైటిల్ విని స్టోరీ ఇంకేదో అనుకున్నా. డిప్లొమాట్ లైఫ్ ఎలా ఉంటుంది అని, వాళ్ళ వే ఆఫ్ కాన్వో, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు అండ్ ఏవేవో అనుకున్నా. బట్ అక్కడ ఒకటి తీసుకొని ఆ రియల్ ఈవెంట్ గురించి చెప్పినట్టుంది కానీ డిప్లొమసీ ఆర్ డిప్లొమాట్ గురించి లాగా అయితే లేదు. మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ డిప్లొమసీ టైప్లో అనిపించింది. ఇది రియల్గా జరిగిన సంఘటన, బట్ ఫిక్షనల్ రూపంలో ఆల్రెడీ ఇది ఎన్నో సినిమాల్లో చూసింది. ఒక దేశంలో మోసపోయి చిక్కుకుపోవటం, సహాయం దొరకడం టూ మచ్ క్లీషేగా అనిపించింది. రెఫ్యూజీ ఆర్ చీటింగ్ మీద వచ్చేవి ఇవన్నీ అయ్యే. నాకైతే సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. నెదర్ ఎంగేజింగ్ నార్ ఎమోషనల్. పర్ఫార్మెన్సెస్ వైజ్ జాన్ అబ్రహం లుక్స్ అస్సలు బాలేదు. ఆ హెయిర్ స్టైల్ ఏంటండి, ఫేస్ కూడా ఆడ్ ఫీలింగ్ వచ్చింది. హీరోకి ఒక సంఘటన అంటే పాస్ట్ లాంటిది ఒకటి పెట్టేసి ఒకే ఎక్స్ప్రెషన్తో లాక్కుంటూ వెళ్ళిపోయారు మేకర్స్. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజిఎం ఒకటి బాగుంది అండ్ లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీ ఇష్టం మరి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.